నమస్తే. కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి పోలీసులు ఆత్మహత్యనా లేకపోతే హత్యనా అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకరేమో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ అయితే బీబీపేట కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శృతి, తనతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్. సో వీళ్ళ మధ్యలో జరిగినటువంటి సంఘటన ఏంటి, అసలు వీళ్ళకు సంబంధాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఒక పక్కన ఎస్ఐ సాయి కుమార్కి ఇప్పటికే పెళ్లి కావడం జరిగింది, 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. అలాగే హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే శృతి ఉందో, శృతికి 2 సంవత్సరాల క్రితమే వివాహమైంది. దాని తర్వాత భర్తతోటి విడాకులు అయిపోయినాయి, తను ఒంటరిగానే ఉంటా ఉంది. సో ఒక పక్కనేమో బిక్కనూరులో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ, బీబీపేటలో పనిచేస్తున్నటువంటి శృతి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒకరేమో ఎస్ఐ, ఇంకొకరేమో కానిస్టేబుల్. సో వీళ్ళిద్దరి మధ్యన నిఖిల్ అనేటువంటి వ్యక్తి ఎందుకు వచ్చిండు? సో వీళ్ళ మధ్యన తగాదాలు ఉంటే ముగ్గురు కలిసి ఎందుకు చనిపోయినట్టు? దీంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సింధు శర్మ గారు కొంత డీప్గా వెళ్తేనే ఈ సంబంధించినటువంటి అంశం పైన ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆమె సైతం కూడా మీడియా ముంగడికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పటికే పోస్ట్ మార్టం సైతం కూడా ముగ్గురి పోస్ట్ మార్టం కూడా అయిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి కనపడకుండా అదృశ్యమైనటువంటి ముగ్గురు, ఒక పక్కన ఎస్ఐ, అలాగే శృతి, నిఖిల్, వీళ్ళు ముగ్గురు సంబంధించిన కుటుంబ సభ్యులు మా వాళ్ళు కనబడట్లేదు అంటూ స్థానికంగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా విచారణ చేపట్టినటువంటి పోలీసులు సిగ్నల్స్ని ట్రేస్ చేసి వాళ్ళ యొక్క లొకేషన్ ఆధారంగా చూస్తే వాళ్ళ సంబంధించినటువంటి లొకేషన్ సదాశివనగర్లో ఉన్నటువంటి అడ్లూరి ఎల్లారెడ్డి అన్నటువంటి చెరువు దగ్గర వాళ్ళ యొక్క ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ చెరువులో గజ ఈతగాళ్లతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతోటి వెతికిలాట ప్రారంభించిన తర్వాత దాంట్లో నిఖిల్ అనేటువంటి వ్యక్తి, అలాగే శృతి, వీళ్ళ ఇద్దరికి సంబంధించినటువంటి డెడ్ బాడీలు బయటపడడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే అదృశ్యమైపోయిన్లు అని చెప్పేసి భావిస్తూ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా అక్కడే ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కలిగిన తర్వాత మరి దాన్ని కూడా ఆ రాత్రి 12-1 గంటల సందర్భంలో అక్కడ కూడా వెతుకులాట ప్రారంభించినటువంటి సందర్భంలో అక్కడ ఆయన యొక్క మృతదేహం దొరకలేదు. కేవలం ఆయన సంబంధించినటువంటి కారు కావచ్చు, ఆయనకు చెప్పులు కావచ్చు, ఈ మాత్రమే ఆ చెరువు కట్ట పైన ఉన్నాయి. సరే, ఆయన ఇక్కడే దీంట్లో ఉన్నాడా, లేకపోతుంటే ఇద్దరిని చంపి లేకపోతుంటే పారిపోయిందా అని చెప్పేసి రకరకాలైనటువంటి వాదనలు వినపడ్డాయి. సో దాని తర్వాత చూసినట్టయితే రాత్రి 12-1 గంటల తర్వాత వాళ్ళ ఈమెతో పాటు ఈయన యొక్క మృతదేహం బయటపడ్డది. దాని తర్వాత ఈ ఎస్ఐ ఈయనే సాయి కుమార్, ఈయన యొక్క మృతదేహం బయటపడలేదు. కేవలం వీళ్ళిద్దరిని కూడా చంపి ఈయన ఫరారైంది కావచ్చు అన్నటువంటి అనుమానాలు కలిగినాయి. కానీ తీరా చూస్తే తెల్లారగానే 6 గంటలకు 7 గంటల ప్రాంతంలో ఈయన మృతదేహం సైతం కూడా ఆ చెరువులోనే దొరకడం జరిగింది. సో మరి ముగ్గురి సంబంధించినటువంటి వ్యవహారం, మరి దీంట్లో ఏ విధమైనటువంటి లింకులు ఉన్నాయి? సో ఇక్కడ ఏదైతే బీబీపేటలో పనిచేస్తున్నటువంటి ఈమె, అలాగే బికనూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఈయనే, అంటే గతంలో వీళ్ళిద్దరు కలిసి ఒకటే పోలీస్ స్టేషన్లో పనిచేసేది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె ఏదైతే బీబీపేటలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈమె అక్కడ కానిస్టేబుల్గా విధులు నిర్వహించేది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా వివాహేతర సంబంధం ఉందన్నటువంటి ప్రచారం కూడా కొనసాగింది. సో దీని తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే, లేదు, మొదటి నుంచి కూడా ఎస్ఐ సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎటువంటి కూడా చెడు అలవాట్లు లేవు. సరే, వీళ్ళకి సంబంధించినటువంటి ఈమెను కావచ్చు, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్ని, వీళ్ళని కాపాడడం కోసం వెళ్ళినటువంటి ఎస్ఐ ప్రమాదవశాత్తు దాంట్లో మునిగి చనిపోయింది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు అసలు అక్కడికి ఈ ఎస్ఐ ఎందుకు వెళ్ళాలి? ఒక పక్కన ఈయన బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేటువంటి ఎస్ఐ కాదు, ఆ పక్కన ఉన్నటువంటి బిక్కనూరు మండలంలో ఎస్ఐగా నిర్వహిస్తూ ఉన్నాడు ఈయన విధులు. నిజంగానే బీబీపేటలో లేకపోతుంటే సదాశివనగర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ అయితేనేమో
నిజంగా ఆయన అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ కనుక స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో మాకు ఇబ్బంది అవుతా ఉంది. మా సంబంధించినటువంటి ప్రేమకు మా కుటుంబ సభ్యులు అలాగే పెద్దలు అంగీకరించట్లేదు కాబట్టి మేము చనిపోతూ ఉన్నామని చెప్పేసి ఒకవేళ కనుక ఈమె గాని, ఈయనే గాని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లకి ఏమైనా కంప్లెయింట్ చేసినట్టు అయితుంటే చేస్తే సదాశివనగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్‌లో చేయాలి. ఫోన్ చేసి లేకపోతే సమాచారం అందియాలి. లేకపోతే ఏదైతే బీబీపేటకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్‌లో చెప్పాలి. కానీ సడన్‌గా మరి బిక్కనూరు ఎస్ఐకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే మరి గతంలో ఈయనతోటి ఉన్నటువంటి మంచి పరిచయాలా లేకపోతే ఏంటిదనేది తెలియదు. మరి ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగింది? ఒకవేళ ఈయనకు సమాచారం ఒకవేళ కనుక ఇచ్చినట్టు అయితుంటే సరే ఫ్రెండ్‌షిప్ తోటే వీళ్ళకి కనుక సమాచారం కనుక వీళ్ళ సమాచారం ఈయనకి ఇచ్చినట్టు అయితుంటే ఈయనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇద్దరిని పోలీసు వాళ్ళనైనా కానీ కానిస్టేబుల్ అయినా కానీ ఎమ్మటి పెట్టుకొని పోయేటోడు కదా. కానీ లేకుండా ఈయనే ఒంటరిగా అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఒకవేళ కనుక వీళ్ళని కాపాడాలన్నటువంటి ప్రయత్నం ఈయన ఎందుకు చేసినట్టు? ఈయనకు కూడా ఏమైనా స్విమ్మింగ్ రాదా, ఈత రాదా, లేకపోతే ఎందుకంటే ఆయన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి కన్ఫామ్గా వచ్చి ఉండొచ్చేమో. కానీ ఆయన కూడా దాంట్లో పడి చనిపోవడం చాలా రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇవి హత్యలా లేకపోతే ఆత్మహత్యలు అన్నటువంటి కోణంలో సైతం కూడా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం అయితే పూర్తిగా అయిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీలను సైతం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎస్పీ ఎవరైతే సింధు శర్మ ఉన్నారో ఆమె ఈ కేసును అయితే చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న రాత్రి వరకు 2 డెడ్ బాడీలు మాత్రమే బయటపడ్డాయి. 3వ డెడ్ బాడీ ఈరోజు ఉదయం ఎస్ఐది బయటపడడం జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2018 బ్యాచ్కి చెందినటువంటి ఎస్ఐ ఎందుకు చనిపోవడం జరిగింది అన్నటువంటి దాని కోణంలో పూర్తిగా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి కామారెడ్డిలో ఉన్నటువంటి ఆ పోలీసులు అయితే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అక్కడ బాన్స్వాడలో చేసిండు, బీబీపేటలో కూడా ఎస్ఐగా నిర్వహించడం జరిగింది. ఇది 3వ పోస్ట్ అట. 3వ పోస్టు అది బిక్కనూరులో ఆయన ఎస్ఐగా విధులు నిర్వహిస్తాడు. మంచి పోలీస్ శాఖలో సైతం కూడా మంచి పేరున్నది అన్నట్టుగా అక్కడ ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. ఒక పక్కన వివాహేతర సంబంధం అని చెప్పేసి ఒక పక్కన ప్రచారం కొనసాగుతా ఉంది. ఇంకొక పక్కన వాళ్ళని కాపాడడం కోసం ఈయన ప్రాణాలు వదలడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో వాళ్ళని బయటికి తీసుకురావడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈయన సైతం కూడా దాంట్లో మునిగి చనిపోయినటువంటి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఎల్లుండి ఇది సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల పోలీసులు సైతం కూడా సీరియస్గా సంబంధించినటువంటి దర్యాప్తుని ముమ్మరం చేసినని అయితే చెప్పుకోవచ్చు.